నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరం వద్ద ఈరోజు ఉదయం ఓ ఫార్మా కంపెనీకి వెళ్తున్న లోడ్ లారీ బోల్తపడింది. ప్రమాదకరమైన రసాయనం కాల్వలో కలిసిపోయింది. కాల్వకు సమీపంలో ఏవి నగరం పంపింగ్ స్కీమ్ ఉండడంతో కలుషిత నీరు పంపింగ్ స్కీమ్లో కలిస్తే 16 గ్రామాల ప్రజలు ప్రభావితమయ్యే పరిస్థితి ఉంది. ఏవి నగరం, కొమ్మనపల్లి, రావికంపాడుతో పాటు పలు గ్రామాలకు నీటి ప్రవాహం విస్తరించి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ ఎట్టి పరిస్థితుల్లో నీటిని తాగొద్దని ఆయా గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. నీరు పూర్తిగా ప్రమాదకరమైన రసాయనంతో నిండిపోయిందని, పశువులకు కూడా నీరు పెట్టొద్దని కోరారు. కాలువ నీరు పక్కనున్న చిన్న చిన్న చెరువుల్లో సైతం కలిసిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అద్దం పగలు కూడా వచ్చేసాడంటే అగో అద్దం పగిలింది. ఏంటంటే అలా వచ్చేసాడు రైట్ సైడ్ కి చింపానాకే లంచ్ బోర్డు ప్యానాలు తీసానాకే అదే మరి పోదా ఆల్రెడీ ఇలాగే వెనకాల ఉంది తీసి అక్కడికి వెళ్ళినా కాదు. చెప్తున్నాను 2 వేసి రమ్మా పోయారంట లంచ్ గోలు మంచిగా వెళ్ళి నీరు ఎంతమంది చచ్చిపోతాయని వేద్దాం అనుకుంటున్నా. లంచ్ గోలు కొల్లు మండిపోతున్నా కొల్లు మండి తేడా వస్తుంది అన్నిసార్లు ఎవరికి జనాలకు ఎవరు చెప్పకుండా ముందే అన్ని చేయించండి. ఇవాళ ట్యాంక్ పడిపోయిన వాళ్ళు అందరూ ఇది చేసుకొచ్చారు కండి ఆయాలు పెట్టి రాత్రి 12 గంటలకి చేపలు చనిపోయినాయి. చేపలు వాసన వచ్చింది. కూడా పోసిన ఎలా అయింది, ఇప్పుడు వాసన తగ్గింది. రాజేష్ గారు ఏం చేశారు? కంపెనీ కూడా చెప్పుకోండి. చెప్పండి